అందరు నన్ను అట్లా చూస్తున్నారు. మరి చెప్పినావా నేను జోగిపేట రత్నం అని? మళ్ళీ నేను జోగిపేట రత్నం అని తెలిసే చూసిండ్రా, నేను చెప్పాల్సిన పని లేదా? హలో రత్నాలు, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. హలో, ఐ మీన్ హైదరాబాద్ రైట్ నౌ. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు హైదరాబాద్లో? ఎట్లా అంటున్నా, ఎక్కడ ఉంటున్నా అసలు ఎవరికి అర్థమా. ఒక రోజులో బెంగళూరు రీల్ వేస్తా, ఒక రోజులో హైదరాబాద్ రీల్ వేస్తా. సో ఇంకొక రోజు జోగిపేట. మా అమ్మ దాయివాడ తీసుకొని వచ్చింది. నేను ఈరోజు మార్నింగే వచ్చి నేను పనుకున్నా. మా అన్న నాకు ఫుడ్ పెట్టలేదు మార్నింగ్ అడిగితే. ఇక ఎప్పుడైనా ఫస్ట్ టైం వస్తే మంచిగా అనిపిస్తుంది, వస్తే ఏం మంచిగా అనిపించదు కదా. అందుకని ఈసారి పికప్ చేసుకొని కూడా పోలేదు. రానిగా నెక్స్ట్ టైం ఇట్లా అన్నాడు అని. అండ్ వీ హ్యావ్ మాతారాణి విత్ us. హాయ్ మాతారాణి, ఎందుకు వచ్చినావే? యాక్చువల్లీ వాళ్ళ ఒక కమర్షియల్ షూట్ ఉందని మావోడే నన్ను రమ్మన్నాడు. ఇప్పుడు నన్ను ఎందుకు వచ్చినావని అడుగుతున్నాడు. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్రేజీ స్టఫ్ ప్లాన్డ్. ఏం చేస్తున్నామమ్మా ఇవాళ? మొత్తం నీదే డే అవుట్ అంతా. అబ్బా అబ్బా, నిజంగా మేమైతే తిరుగుతాం. సో మా అమ్మ ఎప్పుడు తిరగదు కాబట్టి డేటింగ్కి తీసుకుపోతారా ఇద్దరు కలిసి? వాళ్ళ ఆ డేటింగ్ కాదమ్మా, డేట్ అంటారు దాన్ని. గోయింగ్ ఆన్ అ డేట్. డేట్కి వెళ్తున్నామా ఇవాళ మనం? పాపం డాడీ లేకుండా. డాడీ సండే డాడీ బిజీ. చెప్తున్నా, మా డాడీ జీవితం మొత్తం బిజీ ఉంటాడు. సండే నాన్న అందుకోసం బిజీగా ఉండే, లేకపోతే అది బిజినెస్ గైస్, వ్యాపారం తప్పదు. నువ్వు తినబెట్టి నువ్వు అయిపోయింది. వ్యాపారం ఇట్లే ఉంటుంది. టుడే ఇస్ గోనా బీ మై మామ్స్ డే. ఇక మా అమ్మ ఎట్లా చెప్తా అట్లా ఈనుడే, మా అమ్మ చెప్తా చేసుడే. సో యా, ఏందమ్మా ఇవాళ ప్లాన్ ఏంది? అసలు కుబేరా సినిమా పోదాం అనుకున్నాం కానీ అసలు టికెట్లే లేవమ్మా. నేను కూడా చూసినా. ఏందేమో అంటున్నావు? మీరు పైసలు పెడతా అంటే నేను రాను మీతో. ఎందుకే? పిచ్చా బేటా, మీరెందుకురా పెట్టుడు? నేను ఉన్నగా. వీఆర్ వర్కింగ్ మమ్మీ. ఎంత వర్కింగ్ అయినా మమ్మీ ఉన్నప్పుడు మీరు పిల్లలే. మీరు అంటారు చూడరా, మమ్మీ నువ్వు ఉంటే మేము రిచ్ మమ్మీ, మేము ఏం ఆలోచించము అని అంటారు చూడు. అట్లా అన్నట్టు వాళ్ళ రిచ్గా ఉంటుండి అని నేనే వెళ్తున్నాను. ఓకేనా? ఇలా బట్టలు ఏమైనా కొనుక్కుంటా కూడా తగ్గకుండా కొనుక్కుంటా. సీ యూ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద డే. లెట్స్ గో. అండ్ ఆల్సో we made up our mind that we're gonna shoot only with the camera for the YouTube videos. ఇది కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. Yeah, ఏమో కలర్ గ్రేడ్ చేస్తే the colors will turn out very well. I'm hoping. So yeah, let's go. ఇది ఎప్పుడు తీసుకున్నా? Time undivided moves in circles, trapped like a wave in a tidal pool. Waves upon waves, the horizon. అర్థమవుతుందా అమ్మా? I know. కిందకి దిగమ్మా. సో వీఆర్ ఎట్ శరత్ సిటీ మాల్ టు హ్యావ్ బుఫే. మేము మంచిగా క్యాఫే పోదాం అనుకున్నాం, కానీ మా అమ్మ ఉండి నేను బుఫేనే తింటాను, నేను బుఫేనే ట్రై చేస్తాను నేను. సో యా, వై నాట్? చెప్పనా? మక్కబుట్ట చిన్న ముక్కలు చేసి ఇచ్చిండు. దీన్ని ఫ్రెంచ్ మెక్సికన్ కార్న్ అని చెప్పిండు. మెక్సికన్. We are at Flichazo to have buffet. Actually, plan was to go to a nice fancy cafe. కానీ మా అమ్మ ఉండి బుఫేనే ఉంటాను, నాకు బుఫేనే కావాలంట. సరే నీ డే ఇవ్వాలో నువ్వు వేడికంటే అడిగాని బుఫే పట్టుకొచ్చినావు. ఇప్పుడు స్టార్టర్లో సర్వ్ చేస్తున్నారు. యూ గాట్ క్రిస్పీ కార్న్, ఇంకా ఏదో పొటాటోది ఉండే. దిస్ ఈజ్ పన్నీర్ and this is కాల్చిన మక్కబుట్ట. అండ్ ఫర్ సమ్ రీజన్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ చాలా తక్కువైపోతాయి అబ్బా. ఇప్పుడు చికెన్ వాళ్ళ కంటే ఒక 8-10 స్టార్టర్లు ఆరామ్సే వెళ్ళిపోతాయి, కానీ వెజ్ వాళ్ళకి అట్లా కాదు. కానీ ఇప్పుడు బయట ఒక బుఫే అయినావు అనుకో, నాన్ వెజ్ స్టార్టర్లు అని వెజ్ ఉండే స్టార్టర్లు. ఎనీ వెజిటేరియన్స్ ఇన్ ద హౌస్, ఇఫ్ యూ నో కింద కమెంట్స్ ఇట్లా కమెంట్ చేయండి. అమ్మ నీకు బుఫే పైసలు పెట్టి వేస్ట్ అనిపిస్తుంది, తినో ఎట్లా
అదే అసలు ఎప్పుడు నేను ట్రై చెయ్య కదా నాన్న, ఎప్పుడో చాలా రోజుల కింద ట్రై చేసిన నేను. అసలు ఇప్పుడు రెస్టారెంట్లకు పోతే అసలు ఐటమ్స్ తెలియక ఏం ఆర్డర్ చేయాలనో కూడా తెలుస్తలేదురా చిన్న నాకు. ఇప్పుడు మీతో వస్తే మీరే ఆర్డర్ చేస్తారు కదరా, అట్లా అసలు ఏం ఆర్డర్ చేయాలనో కూడా తెలుస్తలేదు. అందుకే మధ్యలో మధ్యలో వచ్చి అసలు ఏమేమి ఉంటాయో చూడాలి. అది దీనికైతే కంప్లీట్ వేస్ట్. ముందులా కాదు, ఇప్పుడు తింటున్నాం. వేస్ట్ దీనికి. కాస్తో కూస్తో కొంచెం వర్కౌట్ చేసేదంటే నేనే ఈ బ్యాచ్లో. సో వీ గాట్ 1 more స్టార్టర్ as well, మష్రూమ్. ఇప్పటికి ఎన్ని స్టార్టర్లు వచ్చినాయి? ఒకటి. డాడీ వర్కౌట్ చేస్తాడు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 స్టార్టర్లు వచ్చినాయి. నాట్ బ్యాడ్. ఇందాకనే మనం 900. Yo, so that is how we're gonna call it a day. అసలు ఇవాళ మా అమ్మ, ఇటు పెడతావా కొంచెం, నేను ఎందుకున్నా. సో మా అమ్మ ఘోరంగా చిల్లింది అలా. అమ్మ అసలు Exactly. నువ్వే మాట్లాడే ఎట్లా అనిపించిందో. మేము తిరుగుతూనే ఉంటాం. అయ్యో మరి నేను కూడా తిరగందాన్ని కాదు, కానీ పిల్లలతో పోతే అదొక హ్యాపీ ఫీల్ అంతే. ఇవాళ బఫేలో మాత్రం నేను ఘోరంగా తిందాం అనుకున్నా కానీ ఘోరంగా తినలే. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేసిన అనుకో, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా ఘోరంగా ఉంటాయి. నేను నడవలేను, దాని తర్వాత షాపింగ్ కూడా ఉంటాయి. నేను నడవలేను, నాకు అంత కడుపులో తిప్పుతుంటుంది, నాకు పండుకోవాలి, అంత మబ్బు మబ్బుగా ఉంటుంది. ఇంకెందుకు బ్యాటింగ్ చేసుడు, పోన్లే పాపం మా బఫే కూడా ఉండని కానీ బ్యాటింగ్ చేయలే. నాకు తెలిసి ముగ్గురం పైసా వసూలు చేసినాం. బికాజ్ 8 స్టార్టర్లు ఏమో తిన్నాం, అన్ని డెజర్ట్లు తిన్నాం. అసలు ఎంత ఫుడ్ తిన్నా అంటే నేనైతే ఘోరంగా తిన్నా. యా వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫుడ్. దాని తర్వాత మళ్ళీ రాత్రి కూడా ఇందాక బిర్యానీ తిన్నాం. అసలు ఘోరంగా జంక్ మీద జంక్ మీద జంక్. బికాస్ మళ్ళీ జోగిపేట పోయినాక బిర్యానీ ఉండదని. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు జోగిపేటలో? 20 days ఉంటా. ఇప్పుడు దాని సెమిస్టర్ బ్రేక్ యా ఉంటుంది. సో యా మమ్మీ నువ్వు చెప్పు, హౌ డు యూ ఫీల్, హౌ వాజ్ ఇట్? మంచిగా ఉండే నాన్న. అసలు మమ్మీని ఫుల్ మంది గుర్తుపట్టారు ఇవాళ. యా సో మెనీ పీపుల్. ఇక ఈరోజు ఫుల్ గుర్తుపట్టిండ్రు. అసలు ఇవాళ ఒక చిన్న ఫ్యాన్ మీట్ లాగానే అయింది బిడ్డ. అసలు మనకి చిన్నపాటి వీటి చిన్నపాటి ఫ్యాన్ అంటే సండే అయ్యేసరికి మస్తు మంది ఉండే. చాలా మంది గుర్తుపట్టినారు. అసలు సిరికి అలా హెచ్ఎంలో సూపర్ స్టోరీ అయింది. క్రేజీ అసలు. సో అక్కడ ఒక సేల్స్ ఉమెన్ మమ్మల్ని గుర్తుపట్టింది. దాని తర్వాత నేను ఇంకో ప్యాంట్ కావాలంటే పాప మమ్మీ లోపల వేర్ హౌస్లోకి పోయి ఏరుకొని మరీ పట్టుకొచ్చి. స్వీట్ ఆఫ్ హర్ అసలు. నేనైతే ఫుల్ సేపు వెతికినా అనమాట. ఒక 10 minutes వెతికినా, మమ్మీ వెతికింది, అన్నయ్య వెతికినాడు, కానీ దొరకలేదు. సో ఇంకా నేను ఫుల్ అప్సెట్ అయిపోయినా. ఎందుకంటే ఐ వాంటెడ్ దట్ ప్యాంట్స్ ఇన్ రియల్లీ లాంగ్. అయితే అక్కడ ఒక సేల్స్ ఉమెన్ ఆల్రెడీ మాకు మేము విష్ చేసింది. షీ కేమ్ అండ్ లైక్ స్పోక్. దాని తర్వాత అడిగుండే అనమాట, ఇట్లా ఈ ప్యాంట్ ఏదన్నా ఉందా అంటే షీ వెంట్ ఆల్ ద వే టు ద వేర్ హౌస్ అండ్ గాట్ ఇట్. ఐ ఫెల్ సో గుడ్. ఇంకా హైలైట్ స్టోరీ అయింది. దాని తర్వాత ప్యాంట్కి ఎంత కట్టినాం చెప్పు? అయితే ఎంఆర్పి 1500 1600 ఉండే. 1600 ఉండే. అయితే సేల్ అవుతుందని తెలుసు, బట్ దానిపైన అక్కడ సేల్ ఎంత ఏంది అనేది ఏం లేదు, ఎంత పర్సెంట్ అనేది లేకుండే. దాని తర్వాత సరే 1500 ఇట్స్ ఓకే, ఐ వాంటెడ్ ఇట్స్ ఇన్ సో లాంగ్ కదా అని అనుకున్నా. పోయి చూసేసరికి మమ్మీ కట్టింది. మమ్మీ వెళ్ళి కట్టింది. మేము ఇక్కడ నిల్చొని వివర్ సింగ్ అదర్ అసలు మా అమ్మ ఇట్లా బ్లష్ అవుతుంది, ఏదో జీవితంలో సాధించేసిన అన్నట్టు. ఐ వాస్ సో హ్యాపీ. అసలు యాక్చువల్గా నాకు ఒక్కదానికే కాదు, అసలు అందరికీ కూడా చెప్పండి, డబ్బుల విషయంలో మనం ఇంత ఖర్చు అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత ఖర్చు కాకపోతే ఒక 10 rupees తక్కువైనా కూడా హ్యాపీనెస్ వేరే ఉంటుందిరా, సంతోషం వేరే ఉంటుంది అంతే. అది మా అమ్మ ఫస్ట్ టైం కాస్మెటిక్స్ కూడా కొనుక్కుంది వాళ్ళ. ఫస్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా మా అమ్మని ఇట్లా స్టోర్లకు పోయి నేను ఎప్పుడు కొనుక్కోలే బెట్ట. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టోర్లో అయితే వాళ్ళు నైకాలో తీసుకున్నాం మనం ఇవాళ. వాళ్ళు మనకి మంచిగా అదేంటిది టెస్ట్ చేసి, దాన్ని ఏమంటారు బెట్ట, స్కిన్ టెస్ట్ అంటారు. అదే ట్రయల్, మేకప్ ట్రయల్ చేసి అసలు మన స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి చూసి ఇచ్చినారు ఇవాళ. సో దట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో until then, see you and bye.